నమస్కారం. మేష్ రాశి 2026 జనవరి. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి మేష్ రాశి. సాడే నడుస్తుంది కదా, అందుకని హార్మనీ అంటే ఛాలెంజెస్ ఉంటే కూడా మీరు చాలా ఆరాంగా దాన్ని ముందుకి రన్ చేయగలుగుతారు. ప్లస్ ఏంటంటే స్లోగా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. చూడండి, కార్డ్స్ అనేవి ఎలా చెప్తున్నాయో మంత్లీ ప్రిడిక్షన్స్ అనేది 3 మినిట్స్లో చేయటం చాలా కష్టం, కానీ నేను ట్రై చేస్తున్నాను 100% ఇవ్వడానికి. అమ్మవారి ఆశీర్వాదంతో మీ జీవితంలో అంతా మంచి జరగాలి అనుకుంటున్నాను. 2026 మేషరాశికి చాలా పెద్ద కొన్ని బ్యాక్గ్రౌండ్లో కొంచెం పెయిన్స్ ఉన్నాయి. పాస్ట్ లైఫ్ ట్రోమాస్, కరెంట్ ట్రోమాస్, అవన్నిటిని వదిలేయాలి. మీరు లెట్ గో చేస్తే మెల్లగా మీరు గ్రో అవుతారు మీ ఫ్యామిలీలో. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క ఎల్నెట్ శని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెల్లగా మీరు చాలా స్లోగా గ్రో అవుతున్నారు. కానీ పార్ట్నర్షిప్ అంటే మీ పార్ట్నర్సు ప్లస్ జాబ్లో ఉన్న పార్ట్నర్ అయి ఉండొచ్చు, బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. చాలా సపోర్ట్ చేస్తారండి జనవరిలో మిమ్మల్ని. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఈ ఒక్క సపోర్ట్ ఉంటే చాలు, అన్నీ చేయగలం. సో లెట్స్ సీ హెల్త్ ఎలా ఉంటుందో. రిలేషన్షిప్ ఇంకా చెప్పను, ఎందుకంటే అది చూడగానే అర్థమైపోయింది. రిలేషన్షిప్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. వింటర్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ వచ్చింది. అంటే మీరు చేయగలిగింది చాలా ఉంది, చేయాల్సింది కూడా చాలా ఉంది. కానీ ఈ ఛాలెంజెస్ వల్ల మీరు చాలా లో అవుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా మనీ బ్లాకేజ్ కనుక ఏమైనా ఉంటే బ్లాకేజ్ రిమూవ్ చేయించడానికి మాత్రం తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బ్రోకన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. మీరు ఎక్కువగా బ్రోకన్ సిచ్యువేషన్లో ఉన్నారు. చూసారు, ఈ 2 కార్డ్స్ వచ్చినాయి, రిలీజ్ ద పెయిన్ అండ్ బ్రోకన్ సిచ్యువేషన్. ఈ 2 కార్డ్స్ని మీరు అర్థం చేసుకున్నా అంటే మీకు ఏదో పెయిన్ ఉంది. ఆ పెయిన్ వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ చిక్కుముడు ఏదో మీరే ఓపెన్ చేయగలరు. ఓకే, ఇది ఒక జనరల్ రీడింగు. నేను రిలేషన్షిప్ చూశాను, హెల్త్ చూశాను, ఫైనాన్స్ చూస్తున్నాను. ఫైనాన్స్లో కూడా చాలా హార్డ్ వర్క్ ఉందండి. బట్ ఎనీవే ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు టైంకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. దట్స్ ద బెస్ట్ థింగ్. మేబీ సమ్ లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొనాలనుకుంటారు, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ వైపు మీ యొక్క దృష్టి సారించడం మొదలు పెడతారు. అయితే ఏదో కొనాలనుకుంటారు. ఆల్ ద బెస్ట్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం సెలబ్రేషన్